నమస్కారం, వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన టీటీడీ. వార్తల్లోని వివరాలు. తిరుపతిలో ఘనంగా నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం తారక రామ స్టేడియం నందు నిర్వహించిన 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజులతో కలిసి త్రివర్ణ పతాక ఆవిష్కరణ చేసి జెండా వందనం చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక తారక రామ స్టేడియం నందు నిర్వహించిన 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఉదయం 9 గంటలకు మైదానానికి చేరుకుని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజులతో కలిసి త్రివర్ణ పతాక ఆవిష్కరణ చేసి జెండా వందనం చేశారు. అనంతరం ప్రత్యేక అలంకరణ శకటంలో మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలను పర్యవేక్షణ చేసి శాంతి కపోతాలను ఎగురవేశారు. జిల్లా ప్రగతి వివరాలను, జిల్లాలో చేపట్టనున్న కార్యక్రమాల సంక్షిప్త సమాచారాన్ని ప్రజల ముందు ఉంచారు. అనంతరం పరిశ్రమలు మరియు ఏపీఐఐసి, వ్యవసాయం, ఉద్యానవనం మరియు ఏపీఎంఐసి, డిఆర్డీఏ, మెప్మా, పురపాలక సంస్థ, పర్యాటకం, అగ్నిమాపక శాఖ, ఎన్ఆర్డీఈ, సిఏపి, విద్యాశాఖ, డిడబ్ల్యూఎంఏ శాఖలచే నిర్వహించిన వివిధ శకటాలు కనువిందు చేశాయి. అందులో తిరుపతి నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన శకటానికి మొదటి బహుమతి, డిఆర్డీఏ, మెప్మా సంయుక్తంగా ప్రదర్శించిన శకటానికి 2వ బహుమతి, అగ్రికల్చర్ వారు ప్రదర్శించిన శకటానికి 3వ బహుమతి లభించింది. జిల్లా పంచాయతీ, ఏపీ ఎస్పీడీసీఎల్ శాఖలచే స్వర్ణ నారాయణపల్లికి సంబంధించిన ప్రదర్శించిన శకటానికి గాను స్పెషల్ జ్యూరీ అవార్డును అందించారు. అనంతరం పోలీస్ జాగిలాలు అతిథులకు పుష్పగుచ్చం అందించి వందనం చేశాయి. విద్యార్థులచే ప్రదర్శించిన నృత్యాలు అరలించాయి. అందులో మొదటి బహుమతి జెండా విశిష్టత, జై జవాన్ జై కిసాన్ గురించి నృత్య ప్రదర్శన చేసినందుకు గాను అక్షర్ధామ్ స్కూల్ చంద్రగిరి వారికి, 2వ బహుమతి ఎస్జీఎస్ స్కూల్ తిరుపతి వారికి, 3వ బహుమతి ఎస్ఓఎస్ స్కూల్ ఏర్పేడు వారికి అందించడం జరిగింది. అనంతరం వివిధ శాఖల అధికారులకు, ఉద్యోగస్తులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. డాగ్ షోకు ప్రత్యేక బహుమతి దక్కింది. పశుసంవర్ధక శాఖ స్టాల్ ను మొదటి బహుమతి, డ్రామా శాఖ స్టాల్ కు 2వ బహుమతి, ఐసిడిఎస్ వారు ఏర్పాటు చేసిన స్టాల్ కు 3వ బహుమతి దక్కింది. ఈ సందర్భంగా డిఆర్డీఏ స్పేర్ మరియు డిఆర్డీఏ మెప్మా శాఖల ద్వారా పలు పథకాల కింద లబ్ధిదారులకు మెగా చెక్కులను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అందజేశారు. డిఆర్డీఏ సెర్ప్ ద్వారా బ్యాంకు లింకేజీ పథకం కింద 410 సంఘాలకు చెందిన 38,090 మందికి 700.64 కోట్ల రుణాలు మంజూరు. శ్రీనిధి పథకం కింద 2,990 సంఘాలకు చెందిన 14,934 మందికి 103.10 కోట్ల రుణాల మంజూరు. మహిళల ఆధ్వర్యంలోని వ్యాపారుల ప్రోత్సాహక పథకం కింద 2,006 మందికి 31 కోట్లు, ఉన్నతి పథకం కింద 282 మందికి 2.24 కోట్లు, గుడ్ల పండ్లు పథకం కింద 10 మందికి 5 కోట్లు మంజూరు చేశారు. మొత్తం 3,400 సంఘాలకు చెందిన 55,322 మందికి 841.98 కోట్లు మంజూరు కాగా, డిఆర్డీఏ మెప్మా ద్వారా బ్యాంకు లింకేజీ పథకం కింద 1,146 సంఘాలకు చెందిన 11,460 మందికి 181.34 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగింది. మొత్తంగా ఈ 2 విభాగాల ద్వారా కలిపి 4,546 సంఘాలకు చెందిన 66,782 మందికి 1,023.32 కోట్ల మెగా చెక్కులను అందజేశారు. అనంతరం పోలీస్, డిడబ్ల్యూఎంఏ, నైపుణ్య అభివృద్ధి, పట్టు పరిశ్రమ, చేనేత, అటవీ, పశు సంవర్ధక, ఏడీ, పట్టు పరిశ్రమ, ఐసిడిఎస్, మత్స్యశాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్, మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యులతో కలిసి సందర్శించారు. చివరగా జాతీయ గీతాలాపనతో 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమాలు ముగిశాయి. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మన జాతిపిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్తో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం ఆగస్టు 15, 1947న సిద్ధించింది. ఈ సందర్భంగా ఆ మహనీయులను స్మరిస్తూ వారందరికీ ఘన నివాళులను అర్పిస్తున్నాను. ఈ శుభతరుణంలో మనం కూడా మహనీయుల ఆశయాలను, లక్ష్యాలను స్వీకరించి దేశభక్తి స్ఫూర్తితో
అదే బాటలో పయనించి ప్రజాసేవకు, రాష్ట్ర ప్రగతికి మనవంతు బాధ్యతగా కృషి చేద్దాం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులను స్మరించుకోవటం కోసం ప్రతి భారతీయుడి కర్తవ్యమని తుడా చైర్మన్ టీటీడీ బోర్డు సభ్యులు డాలుసి దివాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తిరుపతి గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలు 10వ అదనపు జిల్లా జడ్జి రామచంద్రుడు, తుడా చైర్మన్ టీటీడీ బోర్డు సభ్యులు దాలసి దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా శ్రీవారి చిత్రపటానికి, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి తుడా చైర్మన్ డాలసి దివాకర్ రెడ్డి ప్రసంగించారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలో తయారవుతుందని ఉద్ఘాటించారు. విద్యార్థులు దేశ భక్తులను విస్మరించుకుంటూ సమాజం కోసం, దేశ భవిష్యత్తు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉన్నత వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని పట్టుదల, కృషితో చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని విద్యార్థులకు సూచించారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని ఉద్ఘాటించారు. తల్లిదండ్రులను, గురువులను గౌరవించినప్పుడే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆగస్టు 15వ తారీఖున 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను టీటీడీ ఘనంగా నిర్వహించింది. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. సాంకేతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక విలువలను పెంచాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని తిరుమలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. నూతన సాంకేతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక, మానవీయ విలువలను పెంచాల్సిన బాధ్యత టీటీడీ లాంటి సంస్థపై ఉందని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. గోకులం విశ్రాంతి భవనంలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితంగా మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. వారి స్ఫూర్తితో, విలువలతో కూడిన వ్యవస్థలో భాగంగా భక్తులందరికీ నిస్వార్థంగా సేవలందించాలని పిలుపునిచ్చారు. నూతన సాంకేతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక, మానవీయ విలువలను పెంచాల్సిన బాధ్యత టీటీడీపై ఉందన్నారు. అందుకు అనుగుణంగా టీటీడీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి విలువలతో వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఇటీవల కాలంలో టీటీడీ ఎన్నో నూతన కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. భక్తుల కోసం నిరంతరాయంగా కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాగే పనిచేస్తూ భక్తుల నుండి మన్నలను చూరగొనాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవోలు వెంకయ్య, రాజేంద్ర, సోమన్ నారాయణ, విజిఓ శ్రీరామ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 79వ ఇండియన్ ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. స్వామివారి భక్తులకి, టీటీడీ ఉద్యోగులకి, అలానే ప్రెస్ పీపుల్కి, ప్రపంచవ్యాప్తంగా కూడా స్వామివారిని నిరంతరం స్మరించుకునే భక్తులకి, అలానే ఎస్యూబీసీ సేవ ద్వారా నిరంతరం స్వామివారి కార్యక్రమాలను చూస్తూ భక్తుల్లో నిమగ్నమైన భక్తులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం కాలంలో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 15 ఈ సంవత్సర కాలంలో టీటీడీలో అనేకమైన మార్పులు, సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మీ అందరూ కూడా చూస్తున్నారు. భక్తుల యొక్క ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా దర్శనం కానించి, కాటేజెస్ కానివ్వండి, శానిటేషన్ సంబంధించి కానివ్వండి, అలానే అన్నదానానికి సంబంధించి కానీ, అలానే వాళ్ళ యొక్క వెల్బీయింగ్, ఓవరాల్గా వెల్బీయింగ్, హెల్త్ రిలేటెడ్ కానీ, అలానే ఎటువంటి ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా కానీ టీటీడీ చాలా బ్రహ్మాండంగా కూడా హ్యాండిల్ చేసింది. చంద్రగిరి మండలం తొండవాడ గ్రామ పంచాయతీలో ఉన్న హీరా మదర్సాలో శుక్రవారం ఉదయం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్సా ప్రిన్సిపల్ షేక్ ముబారక్ జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. అనంతరం జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించారు. తర్వాత స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్ర గురించి విద్యార్థులను ప్రసంగించారు. చివరిగా మదర్సా సెక్రటరీ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ,
ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలలో భాగంగా మదర్సాలో పనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్ కు, నాన్ టీచింగ్ స్టాఫ్ కు, వర్కింగ్ స్టాఫ్ కు, అలాగే విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని నగిరిలో ఆటో కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. సిపిఐ కార్యాలయం దగ్గర జెండా ఆవిష్కరణ చేశారు. ఈ రోజు భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా పట్టణ గ్రామాల వారీగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా నగిరిలో ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయం నందు మరియు ఆటో స్టాండ్ ఆటో కార్మికులు కేక్ కట్ చేసి స్వాతంత్ర దినోత్సవాన్ని, స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహానుభావులను జ్ఞాపకం చేసుకుని వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు పోవాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోదండయ్య పిలుపునిచ్చారు. నగిరి ఆటో స్టాండ్ నందు ఆటో కార్మికులందరూ ఆటో యూనియన్ నాయకులు రవి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 హామీలలో ఉచిత బస్సు సౌకర్యం ఒకటిదని, దీనిని ఆగస్టు 15 నుంచి కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని ఏఐటీయూసీ స్వాగతిస్తోందన్నారు. కానీ అనేక సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటోలు నడుపుకొని వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారని, ఒక పక్క డీజిల్ రేటు పెరిగినప్పటికీ, అన్ని ధరలు పెరిగినప్పటికీ ఆటో కార్మికులు ఆటో నడుపుకొని మారుమూల గ్రామాలకు ప్రజలను వాళ్ళ ఇంటి దగ్గర చేర్చడంలో కీలక పాత్ర వహిస్తున్నారని అన్నారు. అలాంటి కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలుపరుస్తున్నప్పటికీ ఆటోలపై ఆధారపడి జీవిస్తున్న ఆటో కార్మికుల కుటుంబాలకు నష్టం కలగకుండా ఆటో కార్మికులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఆటో సంఘం నాయకులు రవి గోపాల్, యేసు లాజర్, సల్మాన్, రాజశేఖర్, మణి, అజయ్, శేఖర్ ఆటో కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు నగిరి ఆటో స్టాండ్లో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆటో కార్మికులు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి మహిళలకు ఉచిత బస్సుని మేము స్వాగతిస్తున్నాం. ప్రభుత్వం కూడా మహిళలకు ఉచిత బస్సు తేవడాన్ని కూడా ఆటో కార్మికులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో సంఘాలన్నీ కూడా స్వాగతిస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటో కార్మికులు ఆటోలు నడుపుకొని కుటుంబాలు అనేక సంవత్సరాలుగా ఆటోలపైన ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు. అలాంటి కార్మికులకు ఈరోజు ఉచిత బస్సు తీసుకొచ్చేదాని వలన అందరూ కూడా వాళ్ళ యొక్క కుటుంబాలు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నం అయ్యే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఆటో కార్మికులకు నష్టపోకుండా, ఆటో కార్మికులకు నిరంతరం వాళ్ళ కుటుంబ పోషణ భారం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వందే. అందువల్ల మేము ఆటో కార్మికుల తరఫున, ఏఐటీసీ తరఫున మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. ఆటో కార్మికులకు వాహన మిత్ర వేయాల్సిందే. ఎఫ్సీలు కానీ ప్రభుత్వం విధించే ఫైన్లు అన్నీ కూడా రద్దు చేయాలి. ఎఫ్సీలు కూడా తక్కువ నామమాత్రపు రుసుముతో ఎఫ్సీలు చేసి వాళ్ళకి ప్రతి నెల వాళ్ళ కుటుంబ పోషణకు ఆటో కార్మికులకు ఖచ్చితంగా ప్రభుత్వ ఆర్థిక సహాయం చేయాల్సిందే. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఆటో కార్మికుల కుటుంబాలను అందరినీ కూడా ఈరోజు నడి రోడ్డును పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఆటో కార్మికులను కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఉచిత బస్సును తీసుకొని రండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రతి మారుమూల గ్రామానికి కూడా మీ బస్సులు పోవు. కానీ ఆటో కార్మికులు వాళ్ళ ఇంటి దగ్గర మహిళలను దింపేసి జాగ్రత్తగా వచ్చేటువంటి ఆటో కార్మికులకు రేపటి నుంచి జరిగే అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఆటో కార్మికులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని ఆటో కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తాం. శ్రీ సిటీలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక బిజినెస్ సెంటర్ వద్ద డీఎస్పీ చెంచుబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా చెంచుబాబు స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీ సిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ పథకాల దిశగా శ్రీ సిటీ పరిశ్రమలు ముందంజలో ఉన్నాయని తెలిపారు. ఉత్తమ పనితీరు అవార్డులు 38 మంది సిబ్బందికి ప్రదానం చేశారు. కరాటే, కరగాటం, కోలాటం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాళ్ళు చూసిన పెరేడ్ చూస్తే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది.
అంత మంచి పెరేడ్ ఇవ్వడానికి వాళ్ళు ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు కష్టపడి వాళ్ళ అంత మంచి ఫిట్నెస్ తోటి ఎంతో ప్రాక్టీస్ తోటి ఈ పెరేడ్ ఇచ్చారు. ఈ పెరేడ్ చుట్టూలో ఎంత అద్భుతంగా ఉందనేది మాటల్లో చెప్పలేను. చూసారు మన భారతదేశం యొక్క శక్తి, సమృద్ధి, ఆర్థిక స్వాతంత్రం, మన యొక్క బల ప్రదర్శన అంతా మన రిపబ్లిక్ డే పెరేడ్ లో, ఇండిపెండెన్స్ డే పెరేడ్ లో మనం చూస్తూ ఉంటాం. సిసిటీ యొక్క మేనేజ్మెంట్, సిసిటీ ఇండస్ట్రీ యొక్క గొప్పతనాన్ని, సిసిటీ యొక్క మొత్తాన్ని మీ పెరేడ్ లో గానీ, ఈ ఇండిపెండెన్స్ డే పెరేడ్ జరపడంలో గానీ ఇది బాగా కనిపిస్తుంది. మనం అందరం వ్యవసాయం ఉన్న స్థితి నుంచి ఇండస్ట్రియలైజేషన్ వైపు, ఇండస్ట్రియల్ నుంచి నెక్స్ట్ లెవెల్ కి ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాం, మారుతా ఉన్నాం. మన నాగరికతలో మన యొక్క ఆర్థిక వ్యవస్థ మారుతా ఉన్నప్పుడు మీరందరూ అంతకుముందు చాలా మంది రైతులుగా ఉంటుంటారు. రైతుల నుంచి ఇండస్ట్రీస్ లో చిన్న చిన్న బిజినెస్ లో, చిన్న చిన్న వ్యాపారాల్లోకి మారుతా ఉన్నారు. అంటే మనం ఇదంతా ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్, అంటే పరిణతి చెందుతూ ఉన్నాం, మారుతూ ఉన్నాం. దీన్ని అవకాశాలను అందిపుచ్చుకొని మనకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి శ్రీ సిటీ మేనేజ్మెంట్ కి మన సహాయ సహకారాలు అందిస్తూ దీని ద్వారా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, టెక్నికల్ గా నాలెడ్జ్ ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి వాళ్ళ ద్వారా మనం మంచి కల్చర్ నేర్చుకుంటూ. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతి జిల్లా సత్తివేడు మండలంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేదరికం లేని సమాజం కోసం అందరం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలు స్ఫూర్తి కావాలని అన్నారు. రెవెన్యూ కార్యాలయం, పోలీస్ స్టేషన్, వ్యవసాయ కార్యాలయం, సబ్ జైల్ వంటి పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ పతాకాలను ఎగురవేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని దేశభక్తి నినాదాలతో వేడుకలను మరింత వైభవంగా మార్చారు. మేము చదువుకున్న రోజుల్లో వీధుల మీద జెండా పట్టుకొని స్వతంత్రం వచ్చిన రోజు ప్రతి ఒక్కరు జెండా పట్టుకుని పాట పాడుతుంటే ఆ రోజు మైకి లేవిలాగా ప్రతి ఒక్కరు మైకే ఆనందంగా అరిచేవాడు. ఎటువంటి పాట చూసావు? అది మా తెలుగు పన్నెట్టు ప్రతిరోజు ఈ పాట పాడించాల. దేశభక్తి గీతాలు ఇవి. దేశానికి స్వతంత్రం రావడానికి పెద్దలు చేసినట్టు పుణ్యం. ఈరోజు ఈ స్టేజ్ వీళ్ళందరూ కూడా మేము చదువుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. రేపు మీరు చదువుకుంటే ఈ ప్లేస్ మీరు వస్తారు, మేము అప్పటి వయసు అయిపోయి కింద కూర్చుంటాం మీ దగ్గర. అది నేర్చుకోవాలి. ఈ గురుకుల పాఠశాలలో ఎందుకు వచ్చా నేను? సుదీర్ఘ 60 కిలోమీటర్లు ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఎన్ని హై స్కూలు, ఎంపీపీ స్కూలు అన్ని దాటుకుని ఎందుకు వచ్చాను? గురుకుల అంబేద్కర్ గురుకుల పాఠశాలకు కానీ, గర్ల్స్ స్కూల్ కానీ, ఈ జ్యోతిరావు పూలే స్కూల్కి ఎందుకు వచ్చాను? మన విద్యార్థులు, పేద విద్యార్థులు, వివిధ రికార్డు నుంచి వచ్చిన పెద్దలు తల్లిదండ్రులను మర్చిపోయి ఇంటికి వచ్చి చదువుకోవడానికి వచ్చారే. దానికోసం వచ్చి మిమ్మల్ని అంతా చూసి నేను వచ్చినప్పుడు నేను భోజనం చేస్తా. ఎలా ఉంటుందని నేను వచ్చినప్పుడు అంతా నేను భోజనం చేస్తా. నేను భోజనం చేయాలా, ప్రిన్సిపల్ భోజనం చేయాలా, టీచర్ భోజనం చేయాలా, ఎలా ఉంటుంది అనేటువంటిది. గతంలో నేను హాస్టల్ చదివేటప్పుడు ఎలా పెట్టారో ఇప్పుడు ఎలా ఉంది భోజనం. తల్లి వందనం అందరికి పడ్డారు. పలమనేరు ఏరియా ఆసుపత్రిని అన్ని రకాల సేవలు అందించే జిల్లా ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు జిల్లా ఎంపీ దగ్గుమల ప్రసాదరావులు సంయుక్తంగా పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన గార్డెన్, ఆక్సిజన్ ప్లాంట్, టేబుల్స్, చైర్స్ తదితరులను ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని పలు వార్డులను పరిశీలించిన అనంతరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన అజెండాలో పొందుపరిచిన 11 అంశాలను ఆమోదించారు. ఆసుపత్రికి అవసరమైన సోలార్ సిస్టమ్, వైద్య సిబ్బంది కొరత, యూనిఫామ్ కొనుగోలు, స్టేషనరీ కొనుగోలు, రికార్డులు భద్రపరచడానికి అవసరమైన కంపాక్టర్ తదితరులు కావాల్సి ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ మమతారాణి వారి దృష్టికి తీసుకువెళ్లారు. వాటన్నింటినీ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని, రోగుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. ఆసుపత్రికి వచ్చే కేసులను రిఫర్లు చేయకుండా స్థానికంగానే వైద్య సేవలు అందించేలా చూడాలని, ఓపీ సేవలతో పాటు ఎమర్జెన్సీ కేసుల తాకిడి ఎక్కువగా ఉన్న ఈ వైద్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బ్యాంక్,
ట్రామా కేర్ సేవలన్నీ అందేలా ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని, అందుకు అవసరమైన ఎస్టిమేషన్లు త్వరగా రూపొందించాలని సూచించారు. అనంతరం పలువురు సిబ్బందిని అభినందించి అభినందన పత్రాలను అందజేశారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మనకు జిల్లా హెడ్ క్వార్టర్లో ముందు నుంచి కూడా హాస్పిటల్ ఉంది. ఆ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ దానికి అపోలో వాళ్ళకు మేనేజ్మెంట్ ఇచ్చారు. ఇంతకుముందు అపోలో హాస్పిటల్ వాళ్ళకి సంబంధించి, అదేవిధంగా మన గవర్నమెంట్ సంబంధించి కలిపి దాన్ని రన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యనే కూడా గవర్నమెంట్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా హాస్పిటల్ అపోలో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వ పరంగా ఉంది. అందుకని ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉండే హాస్పిటల్ను పలమనేరుకు తీసుకురావాలని నేను ముఖ్యమంత్రి గారు కూడా కోరాను. ఎంపీ గారికి కూడా దానికి సంబంధించి చెప్పడం జరిగింది. మనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే జిల్లా నైసర్గిక పరిస్థితి ఒకసారి చూస్తే పలమనేరు ఇస్ ద రైట్ ప్లేస్. ఎందుకంటే ఎటు పక్క పోయినా ఎటు వచ్చినా ఇక్కడ మనకు ట్రామా సెంటరు, మనకు ఉండేటువంటి ఈ ఎక్స్ప్రెస్ హైవేస్, మనకు ఉండేటువంటి నేషనల్ హైవేస్, ఇవన్నీ తమిళనాడు కర్ణాటక బార్డర్లో ఉండేటువంటి ఇండస్ట్రియలైజేషన్, వీటన్నిటి వల్ల ఇక్కడ ఒక ట్రామా సెంటర్తో కలిపి ఒక హెడ్ క్వార్టర్ హాస్పిటల్ స్థాయిలో ఉండేది వస్తే మనకు ఆటోమేటిక్గా ట్రామా సెంటర్ వస్తుంది, ఆటోమేటిక్గా మనకు డయాలసిస్ సెంటర్ వస్తుంది, అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ సంబంధించింది కూడా వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కోణంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. అదే కాకుండా ఈ మధ్యనే మీ సూపరింటెండెంట్ గారు వీటికి సంబంధించి మనకు ఒక డయాలసిస్ సెంటర్ కావాలని అడిగితే దానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ నేను కూడా గవర్నమెంట్కి పంపించిన, హాస్పిటల్ కంపెనీ నుంచి కూడా గవర్నమెంట్కి వెళ్ళింది. దాంట్లో నేషనల్ హెల్త్ స్కీమ్ కింద దాన్ని ఇంక్లూడ్ చేయమని చెప్పి నేను ఆ కన్సర్న్డ్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎవరైతే కృష్ణబాబు ఉన్నారో ఆయనతో కూడా 2-3 దఫాలు కూడా మాట్లాడడం జరిగింది. అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా దీన్ని మేము తీసుకొని కావాలంటే మేము ఆ సపోర్ట్ కూడా ఇస్తామని చెప్పి అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది. కాంపాక్టర్స్ గురించి అడిగారు కదా, దాంట్లో మీరు 2-3 కొటేషన్స్ ఇప్పించాలి. లోయెస్ట్ చూసి లోయెస్ట్ కాంపాక్టర్ కాస్ట్ కొటేషన్ తీసుకొని అది ఎంతవరకు బాగుంది, ఇప్పుడు క్లాసెస్ ఎంతమందికి సప్లై చేశారు చూడండి. తర్వాత హైయెస్ట్ 12 లక్షలు ఉంది, ఇది లోయెస్ట్ ఇస్తాను అంటే కొంచెం బ్రాండ్ వాల్యూనో లేదా క్వాలిటీలో ఏదో తేడా ఉన్నాడు. కానీ ఇది కూడా బాగుంటాయని చెప్పి కానీ మీరు సాటిస్ఫై అయితే మీరు యాక్సెప్ట్ చేసి పంపించండి. మీ ఎంపీ లాడ్స్ నుంచి ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఎస్టిమేట్ ఉంటున్నారు పంపిస్తే ఛాన్స్ బాగుంది. సో కాంపాక్టర్స్ ఇమీడియట్గా పెట్టుకోవచ్చు. సో అట్లాగే మిగతా కూడా ఈ బెడ్షీట్స్, తర్వాత స్టేషనరీ ఇవన్నీ ఇచ్చారు కానీ వీటి ఎస్టిమేషన్ ఇవ్వలేదు. కాబట్టి మీకు తెలియదు కదా మీరు ఎంత ఎస్టిమేషన్ అవుతుందో. లేదా ఈ స్టేషనరీ కానీ ఎంత ఐటమ్స్ దేనికి కూడా మీరు ఎస్టిమేషన్ లేదు. ఇస్తే ఎంత కాస్ట్ అవుతుంది, దానికి ఎవరిని అడగాలి, తీసుకురావడానికి వీలు అవుతుంది. గవర్నమెంట్ నుంచి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. కాబట్టి మన పరపతి ఉపయోగించి సిఎస్ఆర్ ఫండ్స్ కంపెనీస్ నుంచి తెచ్చే ప్రయత్నమే చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.